గుడ్ మార్నింగ్ ఎస్టేట్. మై సెల్ఫ్ మస్తాన్. నేను గుంటూరులో ఉంటాను. ఎస్టేట్ ప్లాన్ గురించి చెప్పబో. ఇప్పుడు మనము జీవితంలో ఎలాగుంటున్నామంటే, మనం కలలకు అంటూ ఉంటాం. ఏ రకంగా కలలకు అంటామంటే, మంచి ఇల్లు ఉండాలని. ఫస్ట్ ఎవరినైనా అడగండి, మంచి ఇల్లుంటే చాలు, మాకు మంచి ఇల్లుంటే చాలు అంటారు. ఈ రకంగా మనం కలలకు అంటాం. తర్వాత మంచి చిన్న కారు ఉంటే చాలు ఫ్యామిలీతో అన్నట్టుగా అంటాం. తర్వాత విదేశాలకి యాత్రలకి వెళ్ళాలని అనుకుంటాం. కానీ మన కలలుగానే ఉంటాయి. పిల్లల చదువులకి మంచి మంచి కాలేజీలకి మంచి మంచి స్కూల్కి పంపిద్దాం అనుకుంటాం. అది కూడా కలగానే మెలిగిపోతూ ఉంటుంది. అయితే మంచి ఫోన్లు వాడదాం అనుకుంటాం, కలగానే ఉంటుంది. మంచి పొదుపు చేద్దాం అనుకుంటాం, నెల జీతం రాగానే పొదుపు చేద్దాం అనుకుంటాం. కానీ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వచ్చేలోపు డబ్బులన్నీ అయిపోతూ ఉంటాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా పిక్నిక్లకి యాత్రలకి వెళ్దాం అనుకుంటాం. కానీ మనీ ప్రాబ్లం. మన కళలు ఇలాగే కంటాము, కానీ కలలుగానే మిగిలిపోతున్నాయి. మనం ఎట్లా ఉంటున్నాము? చిన్న చిన్న ఇళ్ళల్లో ఏదో సర్దుకుపోతూ వింటూ ఉంటాం, ఇరికిళ్ళుల్లో. పిల్లల చదువులకు వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్లోనో ఏదో చిన్న చిన్న. తర్వాత ఒక ఊరు వెళ్ళాలన్నా కానీ నలుగురుంటే నలుగురు, ఎంతమంది ఉంటే అంతమంది బైకుల మీద వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా సమస్య వచ్చిందనుకో ఆరోగ్యపరంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా ఊరు వెళ్ళాలనుకో, ట్రైన్ ఎక్కాలంటే రిజర్వేషన్ చేయించుకోము, టికెట్ తీసుకుంటాం, ఎక్కుతాం. మన ఫోన్లు, చిన్న చిన్న ఫోన్లతోనే మనము గడుపుతూ ఉంటాం. మన కళలను ఏం చేస్తున్నాము? సర్దుకుపోతూ ఉంటాం. అయితే మనం సర్దుకుపోతున్నామని పెట్రోల్ ధరలు కానీ, గోల్డ్ ధరలు కానీ, ఫోన్ బిల్లులు కానీ, నిత్యావసర సరుకులు కానీ ఏమన్నా తగ్గుతున్నాయా? ఏ రకంగా పరిగెత్తున్నాయి అంటే ఈ రకంగా. కానీ మన ఆదాయం వచ్చేకి యాభైలాగా ఉంటుంది. మనము అలా సర్దుకుపోతూ ఉండాము. అయితే మనము మొత్తం ప్రపంచ మేధావులు అందరు కలిసి ఈ యొక్క సంస్థను మొత్తం 4 విధాలుగా విభజించారు. అది ఎట్లాగా అంటే ESBI అంటే ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్, బి అంటే బిజినెస్ మ్యాన్స్, ఐ అంటే ఇన్వెస్టర్స్. ఈ రకంగా 4 భాగాలుగా విభజించినారు. అయితే ఈఎస్ ఉంది కదా, ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఒకవైపు, బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఒకవైపుగా ఉండారు. అయితే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఇది ఎంతమంది జనం ఉంటారు? మీకు ఐడియా ఉందిగా. ఇటువైపు 95% జనాభా అంతా ఎంప్లాయీ గాను, సెల్ఫ్ ఎంప్లాయీ గాను ఉంటాం. ఎంప్లాయీగా ఉంటేంది, మనం ఒక చక్కర్లో తిప్పుతూ ఉంటాం. టైమింగ్స్ మన చేతిలో ఉండదు. సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళు చిన్న ఏదో షాపు ఏదో పెట్టుకుంటారు, టైమింగ్ ఉండదు. ఉదయం 5ంటికి షాప్ తీస్తారు, నైట్ 10ంటి దాకా, 11ంటి దాకా వాళ్ళు షాపులో ఉంటారు. టైమింగ్స్ అనేది మన దగ్గర ఉండదు. అయితే బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేయాలంటే ఒక 20 లక్షలు ఉండాలి. ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 2 కోట్లు ఉండాలి. అయితే ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమంది ఉంటారు? ఒక 5% పీపుల్సే ఇటువైపు ఉండారు. అయితే ఇప్పుడు ఇటువైపు డబ్బు ఎక్కువ ఉండిద్దా, ఇటువైపు డబ్బు ఎక్కువ ఉండిద్దా? ఎక్కువ శాతం డబ్బు ఎటు ఉంది? ఇటువైపు ఉంది. 95% ఉన్న జనాభా కల్లి 5%మే డబ్బు ఉంటే, 5% జనాభా ఉండాకల్లి 95% డబ్బు ఇటువైపు ఉంది. అయితే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? మనం ఎటువైపు ఉన్నాం? ఎంప్లాయీ గాను, ఏదో సెల్ఫ్ ఎంప్లాయీ గాను ఇటువైపు ఉండాం. మనం ఇటువైపు నుంచి అటువైపుకి పోవాలి. అటువైపు పోవాలంటే, ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 20 కోట్లు, 2 కోట్లు ఉండాలి. మన దగ్గర ఉంటాయా? ఉండవు. బిజినెస్ చేయాలన్నా కానీ ఒక 20 లక్షలు ఉండాలి. ఉంటాయా? ఉండవు. కానీ
మన విస్టేజ్ వారి దయ వల్ల ఈ బిజినెస్ లోకి మనం అడుగు పెట్టవచ్చు. అయితే మనము ఒక సాధారణ వ్యక్తి కూడా ₹1,00,000 సంపాదించుకునే అవకాశం మన వెస్టేజ్ మార్కెట్ మనకి ఇస్తుంది. అది ఎలాగంటే, మనము మామూలుగా నార్మల్గా వ్యాపారాలు ఉండేవి కదా, కానీ అది కాకుండా, ఈ వ్యాపారం కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం అని మన వెస్టేజ్ కంపెనీ ప్రవేశపెట్టారు. అయితే మనది ఎట్లాగంటే, ఒక కంపెనీలో 30% అంటే ఒక వస్తువు ₹100 ఉంది, మనం ₹100 పెట్టి ఒక వస్తువు కొంటున్నామంటే అది కంపెనీలో ₹30కే తయారవుతుంది. అది మన కాడకు చేరేటప్పటికి ₹100 అవుతుంది. అది ఎట్లాగంటే, స్టాకిస్టు, డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్, రిటైల్, అలాగా వీళ్ళందరూ ఈ మిగతా ₹70 ఎవరు యాడ్స్ ఇచ్చే వాళ్ళందరూ ఈ ₹70 వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఎప్పటి నుంచి తీసుకుంటున్నారా అంటే, ఈ వ్యవస్థ స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు. అందువల్ల మనం మన బోర్డోళ్ళకి ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యాపారంలో మనం చేరితే మనకి ఎలాగుంటుందంటే, అదే కంపెనీలో వస్తువు ₹30కి మనకి స్టార్ట్ అవుతుంది. అది మనకి డైరెక్ట్గా మన గుంటూరుకే వచ్చేస్తుంది. గుంటూరుకి వచ్చినప్పుడు మనం అదే ₹100 పెట్టి తీసుకుంటాం. కానీ ఆ ₹70 ఉండే చూడు, అవి మనకే రిటర్న్గా ఇస్తూ ఉంటుంది. అది ఏ రకంగా ఇస్తుందంటే, మనము 10 రకాల ఆదాయాలతో మనకి ఇస్తుంది. దీంట్లో ఏంటంటే, మనకి పెట్టుబడి అవసరం లేదు, ప్రచారం అవసరం లేదు, మూలధనం నిలవవసరం లేదు, ప్రమాదం లేని పని, స్టాకు సరుకులు నిర్వహణ అవసరం లేదు, సిబ్బంది నిర్వహణ అవసరం లేదు, అనుభవం అవసరం లేదు, సౌకర్యవంతంగా చెక్కు చెదరకుండా ఉండేది నీకు నచ్చిన సమయంలోనూ చేసుకోవచ్చు. అది ఈ మన డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే, మనము ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైం గాను ఫుల్ టైం. ఓకే ఫ్రెండ్స్, 10 రకాల ఇన్కమ్స్ ఎలాగా వస్తాయా అనే దాన్ని తెలుసుకోవడానికి పైన ఫోన్ నెంబర్ ఉంది, కాల్ చేయండి. మీకు ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళని కలవండి, మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. లేదంటే మా నెంబర్కి ఫోన్ చేయండి. ఏ విధంగా చేస్తే ఆదాయాలు వస్తాయో దాని గురించి వివరంగా. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.